సో ఎస్ఆర్ఎం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి అన్ని బ్రాంచ్లు ఉన్నాయి చూడండి. మీరు గమనించినట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ ఇన్ క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ డెవాప్స్ ఆటోమేషన్ ఇన్ అసోసియేషన్ విత్ జీబీఆర్. సో దీని యొక్క కోర్స్ ఫీజు వచ్చేసి 2,50,000 ఉందండి. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే 1,75,000 రూపాయల ఫీజు ఉంది. బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ వచ్చేసి 3 లక్షల ఫీజు ఉంది. బీటెక్ జనరల్ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ సో 2,50,000 రూపాయల ఫీజు ఉంది. బీటెక్ సిఎస్సి జనరల్ వచ్చేసి 3 లక్షలు. అదేవిధంగా ట్రిపుల్ఈకి వచ్చేసి 1,75,000, ఈసీఈకి వచ్చేసి 1,75,000, మెకానికల్కి వచ్చేసి 1,75,000. ఇంకా తెలుగు పిల్లలు ప్రత్యేకంగా అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది గమనించాలి మీరు, సిఎస్సి ఏఐడిఎస్ అండి. సో మన తెలుగు పిల్లలు మన తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి బ్రాంచ్. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు మనకున్నటువంటి ఆంధ్ర తెలంగాణలో మీరు అందరూ కూడా 2 కోర్సులు అడుగుతున్నారు. ఫస్ట్ కోర్స్ వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్ అడుగుతున్నారు, ఓకే. సెకండ్ కోర్స్ వచ్చేసి సిఎస్సి ఏఐడిఎస్ అడుగుతున్నారు. సిఎస్సి ఏఐడిఎస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అసలు లేనే లేదు. వేరే సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నా కానీ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం మనకు ఉన్నటువంటి సీట్లు 40,000 సీట్లే. కానీ ఉన్నటువంటి 2 లక్షల మంది అదే బ్రాంచ్ కావాలంటున్నారు. కాబట్టి సిఎస్సి ఏఎంఎల్ చేరాలనుకునేటువంటి విద్యార్థులు, ఏఎంఎల్ బజ్ అనేది నడుస్తూ ఉంది మార్కెట్లో, నార్త్ బజ్ నడుస్తుంది, అదేవిధంగా ఏఎంఎల్ బజ్ కూడా నడుస్తుంది. కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇంతకు మించినటువంటి అడ్డా లేదు. ఎస్ఆర్ఎం యొక్క 55 ఏళ్ల అనుభవం. ఇప్పుడు భారతదేశంలో అప్లికేషన్స్ నడుస్తున్నాయి, మీరు అందరూ కూడా కాలేజీల్లో అప్లికేషన్స్ నడుస్తున్నాయి. ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, శివనాడారు, కామెడికే, అదేవిధంగా బిట్స్ పిలాని.